గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో ఓటర్లను మెప్పించేందుకు కొందరు అభ్యర్థులు వెరైటీ ప్రచారాలు, విభిన్న హామీలతో ప్రయత్నాలు చేస్తున్నారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలోని పేదల ఇంట్లో పెళ్లి లేదా అశుభకార్యం జరిగినా 5,016 రూపాయలు ఇస్తానని ఓ అభ్యర్థి హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం అర్పనపల్లి గ్రామంలో పోటీ చేస్తున్న బుడిగే శృతి ఈ హామీ ఇచ్చారు. గెలిచిన ఒక్క రోజులోనే టెంట్ హౌస్ ఏర్పాటు చేస్తానని, గ్రామంలో ఏ ఫంక్షన్ జరిగినా గ్రామస్తులకు ఉచితంగా సామాన్లు ఇస్తా అనడంతో పాటు హామీల వర్షం కురిపిస్తున్నారు. గెలిచాక వాటిని నెరవేర్చలేకుంటే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానంటూ బాండ్ పేపర్ను కూడా శృతి రాసిచ్చారు. ఆమె భర్త అశోక్ కూడా ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. సర్పంచ్గా గెలిస్తే ఇంటింటికి మినరల్ వాటర్, 6 నెలల్లో ఫంక్షన్ హాల్ నిర్మాణం, గ్రంథాలయం ఏర్పాటు, ఉచిత వైద్య శిబిరాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక యూనిఫామ్, అభివృద్ధి పనులు, ఇలా పెద్ద మేనిఫెస్టోను రూపొందించారు శృతి. గెలిస్తే ఇవన్నీ నెరవేరుస్తామని, లేకపోతే రాజీనామా చేస్తానని 50 రూపాయల బాండ్ పేపర్పై హామీలను రాసి గ్రామ కార్యదర్శికి అందజేశారు. నా పేరు బుడిగవేన శృతి. సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నా. హామీ పత్రం ఇచ్చినాం. చెయ్యని ఏడల విధుల నుండి తొలగిపోతామని చేస్తున్నాం. 6 నెలలో ఈ హామీలు నిలబెట్టకపోతే తొలగిపోతామని అనుకుంటున్నాం.